అండి ఈరోజు మనం కాకరకాయ కారపొడి చేసుకుందామండి. దానికి కావాల్సింది నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నా అండి. తీసుకొని ఇలా తొక్క తుడిమేసుకొని మొత్తం ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేను సన్నగా కట్ చేశాను. ఇందులో పప్పులు ఉంటాయి కదండి, గింజలు ఇవి కూడా ఉంచుకోవాలండి. ఇవి ఉండి మధ్యలో ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కదండి, చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కాకరకాయ పొడిలో క్రిస్పీగా. దీనికోసం ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఫ్రై అవ్వటానికి. ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ వేడైందండి. అన్నీ ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఈ కాకరకాయ ఫ్రై చేదుగా కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, అన్నిటిలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, దోశలోకి. చూడండి కలర్ మారాయి. ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇంకొద్దిగా ఫ్రై అయ్యాక తీసేసుకుందాం. క్రిస్పీగా రావాలండి, అప్పుడే అయినట్టు. అయిపోయినాయండి, తీసేసుకుందాం. మిగిలినవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందాం. స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుందాం అండి. దీంట్లోకి హాఫ్ కప్పు పల్లీలు వేస్తున్నాం అండి. ఇవి వేపుకుందాం. పల్లీలు వేగుతున్నాయండి. ఇందులోనే కొన్ని ధనియాలు వేసుకుందాం అండి, 2-3 స్పూన్లు. ఇందులోనే ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై చేద్దాం. జీలకర్ర వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు, అవి కూడా వేగనిద్దాం. అన్నీ వేపేసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది ఆయిల్ వేడయ్యాక ఇందులో ఎండుమిరపకాయలండి. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేను ఒక పిరికెడు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసుకోకపోయినా కారపొడైనా వేసుకోవచ్చండి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయండి. ఇందులోనే కరివేపాకు, మంచి స్మెల్ అండి కరివేపాకు వేస్తే. ఇంకా ఎక్కువగా అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంతే ఉంది, అంత వేసాను.
ఈ 3 ఇలా పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకున్నాక అన్నీ మిక్సీ కొట్టుకుందాం. అందులోకి దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. అన్నీ చల్లారేయండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది మెత్తగా పౌడర్ చేశానండి. ఇందులోనే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. అది వేసుకొని పౌడర్లా చేసుకుందాం. ఇది చేసుకున్నా అండి. దీన్ని పక్కన పెట్టుకుందాం కొద్దిగా. ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం వేసేసుకుందామండి. ఫ్రై చేసాం కదండి. ఇదిగోండి కాకరకాయలు అయిపోయింది. ఇందులోనే పొడి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినంత మీకు ఎంత కావాలో అంత సాల్ట్, కొంచెం టేస్ట్ కోసం అండి పంచదార కొంచెమే అండి, టేస్ట్ బాగుంటుంది. పంచదార బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మరి కొంచెం కారం లేవండి, అది కొద్దిగా కారపొడి వేసుకుంటున్నాను, 1 స్పూను. ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసి 3 అన్నీ కలిపేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం. మరీ మెత్తగా కాదండి. అయిపోయిందండి. అంతా దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లారిచ్చాక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుందామని 2 months వరకు ఉంటుంది, పాడవదు. చేదుగా కూడా ఉండదండి, బాగుంటుంది. చపాతీలోకి, ఇందాక చెప్పాను కదండి, ఇడ్లీలోకి, దోశలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకరకాయ హెల్త్కి కూడా మంచిది కదండి. చూడండి, అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం. చూడండి బాగుందా అండి కాకరకాయ కారపొడి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.